ఒక ఆత్మ ప్రయాణం వైతరణి నది దగ్గర నుండి నరకానికి వెళ్లేలోగా ఎలాంటి శిక్షలు పడతాయో, వెళ్లిన తర్వాత యమధర్మరాజు ఆ పాపికి ఎలాంటి శిక్షలు వేస్తాడో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. హాయ్ గైస్, గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు, ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది, నరకంలోక ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన గ్రంథం గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో వివరించబడి ఉంది. అంతేకాదు మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమి జరుగుతాయో పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెప్తున్నారు. మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలు కూడా పొందుపరిచారు. ఈ సందర్భంగా గరుడ పురాణం విశిష్టత ఏంటి, దీన్ని ఎప్పుడు చదవాలి, ఇందులో ఉన్న నియమాలు ఏంటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం గరుడ పురాణం ఎందుకు చదవాలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యులు మరణం తర్వాత మాత్రమే చదువుతారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని, చనిపోయిన వారి ఆత్మ 13 రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం చదవాలని పండితులు చెబుతుంటారు. ఎవరైనా మరణించిన తర్వాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం మొదలు పెడుతుందో వారికి 3 రకాల మార్గాలు లభిస్తాయి. చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్లాలనేది వారు చేసిన కర్మలు తప్ప ఎవరు నిర్ణయించరు. మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం, రెండవది దుమ్మార్గం, ఇది పితృలోకానికి మూల మార్గం, ఇక మూడవది వినాశ మార్గం, ఇది నరకానికి వినాశన మార్గానికి దారి తీస్తుంది. చేసుకున్న కర్మల ప్రకారం ఆత్మ తనకు తగిన లోకాలకి వెళ్ళిపోతుంది. శరీరం నుండి ఆత్మ వేరైన తర్వాత బ్రహ్మలోకాలకి పితృలోకాలకి కాకుండా మూడో లోకమైన వినాశ మార్గం అంటే నరకం గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మ నరకానికి వెళ్లే ముందు ఎలాంటి శిక్షలు అనుభవించాలో, నరకానికి వెళ్లిన తర్వాత యమధర్మరాజు ఎలాంటి శిక్షలు వేస్తాడో గరుడ పురాణంలో పూర్తిగా వివరించబడి ఉంది. ఒక ఆత్మ ప్రయాణం వైతరణి నది దగ్గర నుండి నరకానికి వెళ్లేలోగా ఎలాంటి శిక్షలు పడతాయో, వెళ్లిన తర్వాత యమధర్మరాజు ఆ పాపికి ఎలాంటి శిక్షలు వేస్తాడో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఈ గరుడ పురాణం గురించి పూర్తి డేటా నా మైండ్ లో సేఫ్ గా ఉంది. ఈ గరుడ పురాణంలో ఉండే విషయాలన్నీ నిజమనుకున్నా కాదనుకున్నా మన చరిత్రలో, మన పురాణాల్లో ఇవి నిజంగానే ఉన్నాయని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి పాపాలకు ఎలాంటి శిక్షలు పడతాయో మనం తెలుసుకుందాం. మీరు నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.